వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ జీరా రైస్. జీరా రైస్కి కావాల్సిన పదార్థాలు చూపిస్తారండి. ఇప్పుడు 1 కప్పు రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం ముందుగానే. ఇలా పొడి పొడిగా, మరీ మెత్తగా కాకుండా బాగుండేటట్టు చేసుకోవాలి. అందుకు జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇది వచ్చి కరివేపాకు తీసుకున్నాను, కొత్తిమీర. మొత్తం ఇవేనండి కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానం చూద్దరండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టాను. ఇందులో 1 గంటి ఆయిల్ చాలండి, ఎందుకంటే కొంచెమే కాబట్టి, కప్పు రైసే కాబట్టి ఆయిల్ తీసుకొని కొంచెం వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలండి, సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వీటిని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలా. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఈ మూడింటిని కొంచెం వేగనిద్దాము. చూడండి కొంచెం వేగుతూ ఉంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర వచ్చేటట్టు వేసుకుందాము. ఎందుకంటే ఈ జీలకర్రే కదండి దీంతో టేస్ట్ అంతాను. చూడండి కొంచెం వేగింది బాగా పోపు. ఇప్పుడు కొంచెం పసుపు అండి, 1/2 టీ స్పూన్ అనుకోండి, కొద్దిగా పసుపు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ కలర్ కానీ. కొంచెం తగినంత సాల్ట్, ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటేనండి ఈ పోపులంతా కలిసిపోద్ది కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి తాళింపు బాగా వేగింది. ఇప్పుడు ఇందులో ఈ కప్పు రైస్ వేసేసుకుంటానండి, బాగా కలిపేసుకోవాలి. ఇది అంతేముందండి, ఆల్రెడీ ఇది మనం రైస్ కుక్ చేసుకొని ఉన్నాం కదా, అంటే ఉడకబెట్టేసుకున్నాం కదా, మనకి తాళింపు కూడా వేగిపోయింది. అంటే 2 నిమిషాల సేపు ఈ రైస్ వేగితే సరిపోద్దండి. ఇప్పుడు చూడండి జీరా రైస్ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర అండి, ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసేసుకుంటే, కొత్తిమీర వేస్తేనే కదండి మనకి ఫైనల్ టచ్ అప్ చాలా బాగుంటుంది. వేసేసుకున్నామా, బాగా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపేయండి. అలాగా కలిపేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. జీరా రైస్ తయారైపోయిందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. మనం ఏదన్నా జర్నీకి పోతున్నామా, అంత వంట అంతా చేసుకోకుండా గబగబా దీన్ని చేసేసుకోవచ్చు. మన బ్యాచిలర్స్ కానీ, ఈ ఎంప్లాయీస్ కానీ, ఎవరైనా సరే బాగా సింపుల్గా చేసుకునే వంట ఇది. ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి జీలకర్ర ఉందంటే ఆల్రెడీ ఆరోగ్యం లెక్కే. ఇంకా మీరేం లేదండి, చూసి ఒకసారి నచ్చితే ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.